హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నానంటే మీకైతే చెప్తాను చూడండి. మీకు బీఫ్ తెలుసండి, చాలామంది బీఫ్ కర్రీ వండుకుంటారు కదా. అలాగే మేము కూడా బీఫ్ కర్రీ అయితే వండుకుంటాం. మా ఆయన గారు బీఫ్ తీసుకొచ్చారు. బీఫ్ తీసుకొస్తే అది నేను ఏం చేశానంటే కొంచెం ఎండబెట్టాను అనమాట. అది సన్నగా మనం ముక్కలు కోసుకుని మనం ఆరబెట్టుకుని మనం వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి కర్రీ అనేది. అది చాలామంది ఇప్పుడు చంటిబిడ్డ తల్లులు ఉంటారు కదండి, చంటిబిడ్డ తల్లికి అయితే పాలు తక్కువైపోయినప్పుడు పాలు పడతాయి అన్నమాట. ఇంకోటి ఆపరేషన్ చేయించుకుని ఉంటారు కదా, పెద్ద ఆపరేషన్ అవి చేయించుకుని ఉంటారు కదండి, వాళ్ళకు కూడా పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కుట్లు అయ్యి త్వరగా మాడిపోతాయి అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కానీ కొంచెం యాక్సిడెంట్ అయినా కొంచెం యాక్సిడెంట్ అదే అవుతుంది కదండి, అయినప్పుడు వాళ్ళకి కుట్లు అది కొంచెం మాడిపోవడం, పుండ్లు అవి మాడిపోవడం, ఈ బీఫ్ కర్రీకి అనేది ఎక్కువ తగ్గుతుంది అనమాట. అందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఎండబెట్టుకున్న ముక్కలు వండుకోవడం వలన ఏంటంటే అవి పుండ్లు అవిని త్వరగా మాడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవి మనం చక్కగా టమాటా వేసుకుని ఎగురు వండుకోవచ్చు. నేను ఈరోజైతే టమాటా బంగాళదుంప వేసి నేనైతే వండుతాను. ఎలా వండుతాను ఏంటో మీకైతే నేను చూపిస్తాను, చూసేద్దామా మరి. మీకైతే చెప్పాను కదండి నేను, ఇదిగో ఇవే అన్నమాట ఈ ముక్కలు. మనకి బీఫ్ ఎండబెట్టుకుంటే ఇలా అవుతాయి అన్నమాట అండి. బీఫ్ మనం సన్నగా కట్ చేసుకుని ఇలా ఎండబెట్టుకుని ఇవ్వండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇవిగో చెప్పినట్టుగానే మనకి ఇవ్వండి ఈ ముక్కలు వచ్చేసి మనం బీఫ్ సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇలా మనం ఆరబెట్టుకుంటే ఇలా బాగా ఎండిపోతాయి అన్నమాట. వీళ్ళు ఎండిన తర్వాత మనం దీన్ని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది ఎలాగనేది మీకు చూపిస్తా అన్నాను కదండి, మీకైతే చూపిస్తాను నేను. ఇదిగో చూడండి, ఆ ముక్కలు దేంట్లోకి వేసి వండుతున్నానంటే ఇగో బంగాళదుంపలోకి వేస్తున్నాను. బంగాళదుంప, కొత్తిమీర, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఇవన్నీ స్టవ్ వెలిగించాను, వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట ముందుగా. అగో చూడండి, నీళ్ళు అయితే వేడెక్కుతున్నాయి కదా, బాగా వేడిగా అయినాయి. ఈ ముక్కలు మరి కొంచెం గట్టిగా ఉంటాయి కదండి ఇలాగా, అందుకని అనేసి మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఈ ముక్కల్లోకి ఈ వేడి వాటర్ అయితే వేసేసుకోవాలి. అదిగో చూడండి, ఒక చేతితో వేస్తున్నాను కదా మరి. అదిగో మళ్ళీ అది స్టవ్ మీద పెట్టేశాను. చూడండి, మనం ఇలా వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల మనకి ఇది ముక్కలు అనేది మెత్తబడతాయి, మనకి కర్రీకి కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇవి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకుంటాను నేను. అవి ఇలా పక్కన పెట్టుకొని ఇదిగోండి ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేడెక్కుద్ది ఈలోపు. ఇది కర్రీ ఏంటంటే అండి చాలా బాగుంటుంది. మనకు ఎక్కువ చంటిబిడ్డ తల్లులు ఉంటారు కదండి, చంటిబిడ్డ తల్లులు తినడం వల్ల ఏంటంటే పిల్లలకి పాలు అది పడుతుంది అనమాట. బాగా పాలు పడతాయి సరికదా అని అనుకుంటే వాళ్ళు పెద్ద ఆపరేషన్ చేయించుకుని ఉంటారు కదా, పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మనకి ఇది కుట్లు అవి వేస్తారు కాబట్టి ఈ బీఫ్ కర్రీది ఈ ముక్కలలో ఎండబెట్టి వండడం వలన ఏంటంటే వాళ్ళకి కుట్లు అవన్నీ త్వరగా తగ్గుతాయి అన్నమాట, త్వరగా తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మనకి ఇప్పుడు యాక్సిడెంట్ కాలు ఇరిగిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, కాళ్ళు పుండ్లు అయిన వాళ్ళు గట్టా ఉంటారు కదండి, అది కాలు పుండ్లు పడి యాక్సిడెంట్లో నలిగినవి ఉంటాయి కదండి, వాళ్ళకి ఈ కర్రీ తినడం వల్ల ఏంటంటే ఎక్కువగా వారంలో 2 సార్లు ఇలాగ బీఫ్ కర్రీ ఇలాగ ఎండబెట్టుకుని ఈ ముక్కల కర్రీ ఇలా తినడం వల్ల ఆ కాలు త్వరగా పూడుకుంటుంది, వాళ్ళకి త్వరగా పూడుకుంటుంది. ఆపరేషన్ వాళ్ళకి ఏంటి దేనికైనా సరే చాలా అంటే చాలా మంచిది అనమాట అండి ఈ కర్రీ అనేది. ఎలా చేయాలో మీకైతే చూపిస్తున్నాను కదా, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మీరు వండుకున్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఆయిల్ వేడెక్కనిద్దాం ఒక నిమిషం. చూడండి, వేడి నీళ్ళలో శుభ్రంగా బాయిల్ చేసుకున్న ముక్కలు ఇదిగో చూడండి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి మనం.
మనం బాగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవుతే మనకి ఎంత బాగా ఫ్రై అవుతే మనకు అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ అనేది. అందుకని నేను బాగా ఫ్రై చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఎలా చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలా మీరు ట్రై చేయండి. అసలు కూర అయితే మనకి సూపర్గా ఉంటుంది అనమాట. మీరు మళ్ళా ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా మళ్ళా ఇదే కర్రీ కావాలనుకుంటారు. మీరు నిజంగా ఇలాగే చేసుకోవాలనుకుంటారు. సేమే ఇవి మాత్రం ఇలానే మనం వంకాయలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలో వేసుకున్న టేస్టీగా ఉంటుంది మనకి. మళ్ళీ ఇవి గోంగూరలో కూడా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అవి ఫ్రై అయిపోయినాయి కదా బాగా. ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకుంటాను. మసాలాలు కట్టే ఏం అవసరం లేదండి. టమాటాలే ఒక 3 నుంచి 4, చిన్న టమాటాలు అయితే ఒక 4, పెద్ద టమాటాలు అయితే ఒక 2 కానీ 3 కానీ అయితే మనకి అంటే కర్రీ మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. మనకి మసాలాలు కూడా అవసరం లేదు. చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను టమాటా ముక్కలు బంగాళదుంప కూడా వేసేసాను. ఇవి కూడా మనం చక్కగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఇంకా స్టవ్ మీద అయితే అన్నం అయితే పెట్టేశాను. ఇవి చూడండి చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం కొద్దిగా పసుపుని, కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం వేసుకుందాం. మనం కొంచెం వాటర్ పోసేసుకొని మనం కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే ఇది బాగా ఎగిరిపోతుంది కదండి. ఫైనల్గా దించినప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూద్దామండి ఒకసారి అయిపోయిందో లేదో కర్రీ. అదిగో కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి చాలా చక్కగా దగ్గరగా ఎగిరిపోయింది కదండి. నేను ఇందాక చెప్పాను కదండి, ఆపరేషన్ మనుషులకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, కాళ్ళు పుళ్ళయి పడిన వాళ్ళకి ముక్కలు అనేసి చాలా బాగా పనిచేస్తుంది అనేసి చెప్పాను కదండి. కానీ ఇంకొకటి ఏంటంటే బంగాళదుంపల్లో మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ మనుషులకైనా సరే మామూలుగా ఎవరికైనా సరే బంగాళదుంప ముక్కల్లోని అలాంటి వాళ్ళకి పెట్టామనుకోండి, కర్రీ వండామనుకో బంగాళదుంపతో అయితే వాళ్ళకి పాపం ఇంకా నొప్పులు ఎక్కువైపోతాయి. మనం బంగాళదుంపలో కాకోకుండా మనం టమాటా వేసి ఎగిరేయచ్చండి. ఈ ముక్కల్లోని ఈ బీఫ్ ఎండబెట్టిన ముక్కల్లోని మనం ఓన్లీ టమాటా వేసి ఇగురుగా వేసి మనం పెట్టామనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. వాళ్ళకు కూడా మంచిది అలా పెడితే. బంగాళదుంపలో కాకుండా మనం తల్లి ఆగమ్మ ఒకసారి. మా పాప అయితే ఊరికి పిలిచేస్తుందండి. చూడండి ఓ పక్కన అయితే ఇదిగో అన్నం పెట్టాను కదా, అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం వంచేసాను, వేడివేడిగా అన్నం వంచేసి దమ్మేస్తాను అనమాట. ఇది కూడా అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి కర్రీ కూడా మనకు అయిపోయింది. కర్రీ కూడా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా కర్రీ కూడా ఎంతో టేస్టీగా మటను మనకి సేమ్ మటన్ కర్రీలా ఉంటుంది అనమాట అండి. మనం వండుకునే విధానాన్ని బట్టి మనకి బీఫ్ అనేది మనకి చాలా మంచిది అనమాట. అందుకని అనేసి నేను ఇంత ఎలా చెప్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే కర్రీస్ ఏంటి ఏదైనా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొకళ్ళకి చూడడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది కదా, మీకు అందరికీ తెలిసిందే. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. हर पल तेरा जिक्र करो, हर जा देखूं तू ही दिखता है, हर पल तेरा